హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ మరియు సింపుల్ రెసిపీస్ మీరు నోటిఫికేషన్ పొందుతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరమైన మునక్కాయ కర్రీని ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ ఒక లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఫాలో చేయండి నా ఫేస్బుక్ పేజ్ని. ఇంకా వీడియోని లేట్ చేయకుండా ఈ మునక్కాయ కర్రీ సూపర్ టేస్ట్గా ఎలా చేయాలో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో 1/2 కప్పు వరకు మనము పల్లీలను వేసుకోవాలండి. అదేవిధంగా మనము 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు ఇందులో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా మనము కొంచెం వాటర్ వేసుకొని మనం పేస్ట్లా ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకుందామండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా మనము పేస్ట్లక గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక 3 సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలండి మిక్సీ జార్లోన. ఈ విధంగా వేసుకొని ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లిని వేసుకొని మనము ఫైన్గా పేస్ట్లక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా అదే కడాయిలో మనము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయల ముక్కలను వేసుకుంటున్నామండి. ఇవి బాగా ఒకసారి మనం కలుపుకుందామండి. ఈ విధంగా మనము బాగా కలుపుకుందాము. ఇవి మనకు దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 రెమ్మల వరకు కరివేపాకును వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇవి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత నేను మునక్కాయలు అనేవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పైన తోలు తీసేసి క్లీన్గా వాష్ చేసుకున్నానండి. మనకు ముదిరినవి కాకుండా ఇలా లేత ఉన్న మునక్కాయలు తీసుకోవాలండి. ఇప్పుడు ఇవి మనం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను 1/2 కేజీ వరకు తీసుకున్నానండి మునక్కాయలను. ఈ విధంగా ఒకసారి బాగా మనము కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మనము 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలండి. అదేవిధంగా రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒకసారి బాగా పసుపు ఉప్పు బాగా ముక్కలకు పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మరో 5 నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకుందామండి. మూత తీసి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల కొబ్బరి పేస్ట్ని వేసుకొని మనము ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలండి. ఈ విధంగా టమాటా పేస్ట్ని వేసుకొని మనము ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెము వాటర్ వేసుకొని మనము
ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకైతే ఈ విధంగా బాగా ఉడికిందండి. మనకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనకు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకొని ఒకసారి మనము కలుపుకుందామండి. నిజానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రుచికరమైన నోరూరించే మసాలా మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడిగా ఒక బౌల్లోన సర్వ్ చేసుకుందామండి. ఇలా చేస్తే అందరి నుంచి మంచి కాంప్లిమెంట్స్ పొందుతారండి. అంత బాగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ ఒక లింక్ ఇస్తాను, ఒకసారి చూసి ఫాలో కండి. చివరి వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.